ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూలై 18న కీలకమైన తేదీగా మారే అవకాశం ఉందనేటువంటి వార్తలు తీవ్ర చర్చాంశనీయంగా మారాయి. అసలు జూలై 18 ఏంటి? ఆ కథేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. నెల్లూరుకు చెందిన జమీన్ రైత్ పత్రిక ప్రచురించినటువంటి కథనం ప్రకారం ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తున్న వర్గాలు కూడా ఈ అంశంపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. మా తాత స్థాపించిన పార్టీని కాపాడుకోవాలి అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రచారం అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంతో రాజకీయ కార్యక్రమాలకు దూరమవడం జరిగింది. అప్పటి నుంచి ఆయన పూర్తిగా సినీ జీవితానికే పరిమితమయ్యారు. తర్వాత 3 ఎన్నికలు జరిగినప్పటికీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించలేదు. కాలక్రమేణా నారా లోకేష్ రాజకీయాల్లో చురుకుగా మారిన తర్వాత లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం బలంగా కొనసాగింది. ఆ ప్రచారం ఎంతవరకు నిజమో స్పష్టత లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టీడీపీకి కొంత దూరంగా ఉన్నట్లే వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు భావించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కుటుంబంపై వివేదాస్పద వ్యాఖ్యలు వచ్చినప్పుడు నందపురి కుటుంబ సభ్యులంతా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ తటస్థంగా స్పందించడం కూడా అప్పట్లో చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో జూనియర్ ఎన్టీఆర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు కూడా తరచుగా వినిపించడం జరుగుతుంది. అమిత్ షాతో పలుసార్లు భేటీ కావడం, బీజేపీ నాయకత్వంతో ఆయనకు నిరంతర సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఈ ఊహాగానాలకు మరింతగా బలం చేకూరింది. అయితే ఆయన ఇప్పటి వరకు ఏ రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీని స్థాపించి విజయవంతమైన రాజకీయ ఆరంభం చేసిన తర్వాత సినీ నటుల రాజకీయ ప్రవేశంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఇదే నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్పై కూడా తన అభిమానులను ఒక వ్యవస్థీకృత శక్తిగా తీర్చిదిద్దేందుకు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులతో కలిసి సేవా కార్యక్రమాలను ప్రారంభించే ప్రకటన చేసే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. ఈ సేవా కార్యక్రమాలు కొన్ని నెలల పాటు కొనసాగిన తర్వాత ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే జరిగితే జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి తొలి అడుగుగా భావించేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై చేసిన వ్యాఖ్యలు కూడా ఈ పరిణామాల్లో కీలకంశంగా మారింది. ఆ వ్యాఖ్యలపై పార్టీ లేదా ప్రభుత్వం నుంచి గట్టి చర్యలు లేకపోవడం జూనియర్ ఎన్టీఆర్ను తీవ్రంగా బాధించింది అని ఆయన సన్నిహితులు చెప్తున్నారని ప్రచారం కొనసాగుతుంది. తన కుటుంబ గౌరవానికి భంగం కలిగిన స్పందన లేకపోవటం ఆయనలో ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలను బలపరిచిందనే అభిప్రాయాలు దృఢంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ కూటమి ఒకవైపు, వైసీపీ మరొక వైపు ప్రధాన శక్తులుగా ఉన్నప్పటికీ ఆ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ వేదిక కోసం ఎదురుచూస్తున్న వర్గాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, రాజకీయ కక్షలు, పెరుగుతున్న అప్పులు, ఆరోగ్యకరమైన రాజకీయాల లోపం వంటి అంశాల నేపథ్యంలో ప్రజల్లో కొత్త నాయకత్వంపై ఆసక్తి పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తే టీడీపీ, వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు కూడా ఆయన వైపు చూసే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటికైతే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ చేసే ప్రకటన ఆధారంగానే ఈ ప్రచారాలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో చిరంజీవి, కృష్ణ వంటి సీనియర్ నటుల అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన చరిత్ర కూడా ఉంది. ఇటీవల అలాంటి వ్యవస్థీకృత అభిమాన కార్యకలాపాలు తగ్గిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను సేవా కార్యక్రమాల ద్వారా సమీకరించే ప్రయత్నం చేస్తే దాన్ని కేవలం సామాజిక కార్యక్రమం కాకుండా భవిష్యత్తు రాజకీయ అడుగుగా కూడా రాజకీయ పరిశీలనలు చూడడం సహజమే. అందుకే జూలై 18న జరిగే పరిణామాలపై ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి ఆసక్తి నెలకొంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నాడా? మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి.